మనతో పాటుగా తొలి సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సీతారెడ్డి గారు ఉన్నారు. సార్, మీరు ప్రధానంగా అందశ్రీ గారితో మీకు చాలా అనుబంధం ఉంటుంది. మీరు రాసినటువంటి పాటలు, అలాగే అందశ్రీ గారు రాసినటువంటి పాటలు తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున నిలిచినటువంటి పరిస్థితి. ఎలా అనిపిస్తుంది? నందిని సీతారెడ్డిగా మీకు అందశ్రీ గారితో ఉన్నటువంటి అనుబంధం ఎలా ఉంటుంది? చాలా బాధాకరమైనటువంటి విషయం, ఎవరం ఊహించింది కాదు. అందశ్రీ గారు ఇంత తొందరగా అందరిని విడిచి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాడని ఏ దశలో కూడా ఊహించినటువంటిది కాదు. పొద్దున మిత్రుడు ఫోన్ చేసి ఇట్లా జరిగింది అని అంటే చాలాసేపు నివ్వెరపోయాను, ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అందశ్రీని ఇంకా భవిష్యత్తు ఉన్నవాడు, ఇంకా మంచి ఉన్నత శిఖరాలకు ఎదగాల్సినటువంటి జీవితం అంతా ముందుండగా ఆయన చనిపోవడం అనేది బాధాకరం. నాకు 3 దశాబ్దాలుగా ఆయనతో సాన్నిహిత్యం ఉంది, స్నేహం ఉంది. 3 దశాబ్దాల కింద ఒక జానపద కవిగా పరిచయం ఆయన రసమై బాలకిషన్ అప్పుడప్పుడే పాటలు, జానపద గేయాలు వేదికల మీద పాడుతున్నటువంటి ఒక దశ నాకు బాగా గుర్తుంది. ఆయన అల్లిబిల్లి అంగూర తోట, అది దాటితేదో సిరిసిల్ల, అట్లట్లా పోతుంటే సిద్దిపేట అని ఒక పాట రాశాడు. ఆ పాట రాసినప్పుడు ఈ పాట ఎవరైనా సిద్దిపేట మీద రాసింది అని అంటే అందశ్రీ పేరు అందే ఎల్లన్న, ఆయన అందే ఎల్లన్న అందశ్రీగా పేరు మార్చుకొని రాస్తున్నాడు, ఆయన రాసింది అని. అప్పుడు అతను రసమై బాలకిషన్ నాకు అందశ్రీని 3 దశాబ్దాల కింద పరిచయం చేశాడు. ఆనాటి నుంచి ఆయన గొంతుకు ఆకర్షితులమై, ఆయన గేయాలకు ఆకర్షితులమై అనేక సభలకి మేము సిద్దిపేటకు ఆహ్వానించడం జరిగింది. మంజీరా రచన సంఘం అని మాకు సంస్థ ఉంది. ఆ సంస్థ వార్షికోత్సవాలకు ఆయన చాలాసార్లు వచ్చాడు. అట్లనే తెలంగాణ ఉద్యమం మొదలైన తొలి దశలో ఆయన చూడు తెలంగాణ చుక్క నీరు లేనిదానా అని చెప్పి ఒక పాట రాశాడు. అది తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఆయన రాసినటువంటి మొదటి గీతం అది. ఆ తర్వాత మేము తెలంగాణ రచయితల వేదిక అని ఒక సంస్థ, రచయితల్ని ఏకం చేసేటటువంటి సంస్థ ప్రారంభించినప్పుడు ఆ సభలకు కూడా అనేక సార్లు వచ్చి పాటలు పాడాడు. ముఖ్యంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రగీతంగా ఉన్న జయ జయ హే తెలంగాణ అనే పాట, అది సిద్దిపేటలో మొదటిసారి పాడాడు. సిద్దిపేటలో తెలంగాణ రచయితల వేదిక వార్షికోత్సవ సభలో, ప్రారంభ సభలో మొదటిగా ఆ పాటను అక్కడ పాడాడు. కానీ చాలా సందర్భాల్లో నాకు చెప్పాడు, దాన్ని పుట్టించింది లేదా దాని కర్తను నేను కావచ్చు, కానీ దానికి పురుడు వేసింది సిద్దిపేట అని చెప్పేవాడు. అట్లా మాకు ఒక చాలా దగ్గర సంబంధం. వ్యక్తిగతంగా నాకు నా ఉద్యోగ విరమణ, నేను లెక్చరర్గా పనిచేశాను. నా ఉద్యోగ విరమణ రోజు కూడా ఆయన వచ్చి ఉదయం పూట నుంచి మధ్యాహ్నం దాకా ఉండి అక్కడ అనేక పాటలు పాడి ఆ ఉద్యోగ విరమణ సభలో కూడా ఆయన గీతాలతోని ఆ సభ ప్రాంగణం అంతా కూడా మారుమోగించినటువంటి ఒక చరిత్ర, ఒక జ్ఞాపకం, ఒక తడితడిగా ఉన్నటువంటి స్థితిని నేను అనుభవించాను. పదుల సంఖ్యలో పాటలు ఉన్నాయి. మాయమైపోతున్నాను, మా అమ్మ చెప్తే బొమ్మరు, ఇట్లా చాలా పాటలు ఉన్నాయి. మీరు ఎక్కువగా ఈ పాట అబ్బా ఇంత గొప్పగా రాశాడు అనుకుంటున్న సందర్భం, ఎందుకంటే మీరు తెలుగు పైన చాలా పట్టున్నటువంటి వ్యక్తిగా. నాకు బాగా ఇష్టమైంది ఒక పండ్లు అమ్ముకునే ఆమె మీద రాసిన పాట ఉంది. అది నాకు బాగా ఇష్టమైనటువంటి పాట. తల మీద చుట్టాబట్ట అని, ఇంకా నాకు మిగతా వస్తలేవు. అయితే ఒక ముదిరాజుల జీవితాన్ని, ముదిరాజులు వాళ్ళ స్త్రీ పండ్లు అమ్ముకోవడం అనేటువంటి ఒక నేపథ్యంలో రాసినటువంటి, తల మీద చుట్టాబట్ట పెట్టుకొని పండ్లు గంప నెత్తిలో పెట్టుకొని అమ్మేటటువంటి ఆమె మీద రాసిన పాట నాకు బాగా ఇష్టమైనటువంటి పాట. ఆ తర్వాత బాగా నేను ఇష్టపడవలసి వస్తే జయ జయ హే తెలంగాణ. జయ జయ హే తెలంగాణలో తెలంగాణ చరిత్ర అంతా కూడా, తెలంగాణ వైభవం అంతా కూడా నిరూపించేటటువంటి పాట ఆయన రాశాడు. అప్పటి వరకు తెలంగాణ దుఃఖానికి సంబంధించిన గీతాలు చాలా ఉన్నాయి, గద్దర్ రాసినవి, అవన్నీ కూడా చాలా దుఃఖానికి సంబంధించిన గేయాలు ఉన్నాయి. తెలంగాణ వైభవాన్ని గానం చేసేటటువంటి పాట కావాలి, ఎంతసేపు దుఃఖమైన తెలంగాణకు ఉన్నది అని అనుకున్నప్పుడే నేను నాగేడు సార్లల్లా నా తెలంగాణని, ఆ పండుగలు, తెలంగాణ చారిత్రకమైనటువంటి పండుగలు ఏవైతే ఉన్నాయో సాంస్కృతిక వారసత్వాన్ని గానం చేస్తూ నేను పాట రాశాను. ఆ తర్వాత కొన్ని రోజులకు తాను తెలంగాణ చారిత్రక వైభవాన్ని, హైదరాబాద్ చార్మినార్ గొప్పతనాన్ని, వీటన్నిటిని నిరూపించేటటువంటి పాట ఒకటి ఆయన రాస్తే అప్పుడు తెలంగాణ జనమంతా ఉర్రూతలుగి దాన్ని తమ జాతీయ గీతంగా, రాష్ట్రగీతంగా, మాతృగీతంగా మలుచుకున్నటువంటి ఒక చరిత్ర కూడా ఉంది. అది అతనికి కొంచెం బాధ ఉండేది. రాష్ట్రం వచ్చిన తర్వాత నా గీతాన్ని రాష్ట్రగీతంగా ప్రకటించటం లేదు కేసీఆర్ ప్రభుత్వాన్ని బాహటంగా చెబుతూ వచ్చాడు. చాలా ధిక్కార గొంతుతో ఆయన తూర్పారబడుతూ కూడా వచ్చాడు కేసీఆర్ మీద క్రమక్రమంగా. నిజానికి ఆ పాటను బాగా ప్రాచుర్యంలోకి తెచ్చిన వ్యక్తి కేసీఆరే. అట్లనే ఆ పాటను రాష్ట్రగీతం కాకుండా
అక్కడ కొంచెం నిరోధకంగా ఉన్నటువంటి వ్యక్తి కూడా కేసీఆర్. అంటే కేసీఆర్ లేకుండా ఆ పాటను మనం ఊహించలేము. ఆయన రామకృష్ణతో పాడడానికి, అది తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తూ ఉన్నప్పుడు ఆ ఎన్నికల్లో ఒక విజయాన్ని కోరుకొని ఆ పాటను రికార్డ్ చేయించడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇంత దీనమైనటువంటి పేద చిన్న గృహంలో ఉంటూ ఆయన అద్భుతమైనటువంటి పాటను రాశాడు. ఇంత పేద జీవితం గడుపుతున్నటువంటి నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి అందే శ్రీ అనే అందే ఎల్లయ్య అది జయ జయ హే తెలంగాణ లాంటి ఒక అపూర్వమైనటువంటి గీతాన్ని రాసి తెలంగాణ జాతికి ఇచ్చాడు. అయితే ఆ గీతం రాష్ట్ర గీతం కాకపోవడం అనేటువంటిది ఆయన బాగా కలిచివేసింది, బాధ పెట్టింది. చివరికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన కోరిక కూడా సఫలమైంది, అది సాధించుకున్నాడు. ఒక రకంగా ఆయన సిద్ధ త్రోవలో మార్గంలో వచ్చినటువంటి వాడు కాదు, సాధ్య మార్గంలో వచ్చినటువంటి వాడు. అంటే పరిచినటువంటి కార్పెట్ పరిచిన, రెడ్ కార్పెట్ పరిచిన తొవ్వ కాదు అయింది. ఆయన తొవ్వ ఆయన ఏర్పాటు చేసుకొని ఆయన సొంతంగా తొక్కి సాధించుకున్నటువంటి దాన్ని సాధ్య మార్గం అంటాం. ఆ సాధ్య మార్గంలో వచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడేదాకా ఆగి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన రాష్ట్ర గీతంగా చేయించుకోవటం అనేటువంటిది ఆయన సాధించినటువంటి ప్రత్యేకత, ఘనత. అట్లా నాకు ఆయన 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న 10 ఏళ్ళు ఒక ఆత్మగౌరవంతో ఉన్నాడు. పురస్కారం ఇస్తా అన్న తీసుకోలేదు, కాబట్టి తీసుకొని వ్యక్తిగా నాకు ఎప్పుడు హృదయంలో ఉంటాను. చివరిసారిగా మీరు ఎప్పుడు కలుసుకున్నారు, ఎప్పుడు మాట్లాడుకున్నారు? కనీసం ఫోన్లోనైనా మాట్లాడుకునేటువంటి సందర్భం వచ్చిందా? నేను సాహిత్య అకాడమీ బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నప్పుడు ఆయన చాలా సందర్భాల్లో నా మీద కూడా కొంత కోపాన్ని ప్రకటించాడు. కానీ తర్వాతి కాలంలో అది నేను అయిపోయిన తర్వాత ఆయన నిప్పుల వాగు అనే పేరుతో ఒక బృహత్ సంకలనం వేశాడు. నాకు వచన కవిత్వం ఎంత ఇష్టమో, అది పాట ఎంత ఇష్టమో వచన కవిత్వం కూడా నాకు అంతే ఇష్టం. అందుకని తెలంగాణ ఉద్యమం అంటే, తెలంగాణ సాహిత్యోద్యమం అంటే రెండు, పాట గొప్పదే, పాటతో పాటు వచన కవిత్వం కూడా గొప్పదే. దీంట్లో నాకు ఇష్టమైనటువంటి పాటల్ని, ఇష్టమైనటువంటి వచన కవితల్ని ఒకే దగ్గర సంకలనం చెయ్యాలి, ఇవి రెండు వేరువేరుగా చూస్తున్నారు, ఇవి రెండు ఒకటే అనేటువంటి ఒక ప్రయత్నంతో, సంకల్పంతో ఆయన ఒక బృహత్ సంకలనం తెచ్చాడు. దాని పేరు నిప్పుల వాగు. ఆ నిప్పుల వాగు ఆవిష్కరణకు 2 రోజుల ముందు నేను నిన్నొచ్చి కలవాలి అన్నా అని మా ఇంటికి వచ్చాడు. అప్పుడు నేను హృదయపూర్వకంగా ఆయన ఆహ్వానించాను. నా ఇంటికి ఎవరైనా రావచ్చు అని చెప్పి నేను ఆహ్వానించాను. ఇంటికి వచ్చాడు, దాదాపు 2 గంటలు కూర్చున్నాడు. ఆయన వేదన, ఆయన ఆవేదన అంతా చెప్పాడు. చెప్పి నిప్పుల వాగు ఎందుకు తేవాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. నిప్పుల వాగు సభకు రమ్మని ఆహ్వానించాడు. ఆ పుస్తకం నాకు ఇచ్చాడు. అది బహుశా మేము చివరిసారిగా కలుసుకున్నది. తెలంగాణ సాహిత్యానికి ఎలాంటి లోటు అంటారు అందశ్రీ మరణం? తెలంగాణ సాహిత్యానికి తీరని లోటు, అది ఎవరితోనే అయ్యేటటువంటిది కాదది. ఎందుకంటే పాటలు చాలామంది రాసి ఉన్నారు, నేను కూడా రాసి ఉన్నాను, వెంకన్న లాంటి వాళ్ళు ఉన్నారు, జయరాజు లాంటి వాళ్ళు ఉన్నారు. అట్లా ఎవరి శైలి వాళ్ళదే, ఎవరి బాణి వాళ్ళదే, ఎవరి ప్రత్యేకత వాళ్ళదే. కాబట్టి ఆయన రాసిన పాటలు, ఈయన రాసిన పాటలు వేర్వేరు. అందుకని ఎవరు ఏ స్థానంలో ఉన్నా ఆయనదైనటువంటి ఒక ముద్ర, ఆయనదైనటువంటి ఒక శైలి అందశ్రీకి ఉంది. ఎందుకు? ఆయన జీవించిన కుటుంబమే, ఆయన జీవించినటువంటి జీవన విధానమే ఆయన మాటల్లో, ఆయన పాటల్లో వ్యక్తమైంది. కనుక ఆయన లేనటువంటి లోటు ఇంకొకరు తీర్చలేనిది, అది ఆయన మాత్రమే తీర్చగలడు. జానపద సంస్కృతి నుంచి వచ్చినటువంటి వాడు, జానపద బాణీలన్నిటి కూడా తన గొంతులో పలికించగలిగినటువంటి వాడు. తర్వాత భావోద్వేగం అమితంగా ఉన్నవారు, చాలామంది సంయమనం ఉన్నవాళ్ళు, చాలామంది నైపుణ్యంతో రాణించినటువంటి వాళ్ళు ఉంటారు. ఆయన నైపుణ్యం కాకుండా ప్రతిభతో రాణించినటువంటి వ్యక్తి. కనుక ఆ ప్రతిభ సంస్కృతి నుంచి వచ్చినటువంటి వాడు, జానపద బాణీలన్నిటి కూడా తన గొంతులో పలికించగలిగినటువంటి వాడు. తర్వాత భావోద్వేగం అమితంగా ఉన్నవారు, చాలామంది సంయమనం ఉన్నవాళ్ళు, చాలామంది నైపుణ్యంతో రాణించినటువంటి వాళ్ళు ఉంటారు. ఆయన నైపుణ్యం కాకుండా ప్రతిభతో రాణించినటువంటి వ్యక్తి. కనుక ఆ ప్రతిభను తిరిగి మళ్ళీ ఇంకోరితో పూడ్చడం అనేటువంటి సాధ్యం కాదు. తెలంగాణ సాహిత్య ప్రపంచానికి ఇది తీరని లోటు. అందశ్రీ లేని లోటు మరెవరూ తీర్చరు. అందశ్రీ ఇవాళ మన మధ్య నుంచి దూరమై ఉండొచ్చు, కానీ అందశ్రీ అక్షరాల్లో ఎప్పటికి ఉంటాడు, స్వరాల్లో ఎప్పటికి ఉంటాడు, పాటల్లో, బాణీల్లో ఆయన ఎప్పటికీ ఉంటాడు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.